రాజధాని ప్రాంతం మొత్తం రాష్ట్రం అంతా చర్చ, బయట ప్రాంతాల్లో కూడా చర్చ. ఆంధ్రప్రదేశ్ అనగానే రాజధాని లేకుండా చేశారు, రాజధాని లేకుండా చేశారు అని. రాజధాని అంశం ఏ మేరకు రాజకీయంగా వైసీపీకి నష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఇంకొక 4 నెలలు పోతే 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇది మీ రాజధాని అని బయట చెప్పుకోలేని పరిస్థితి. అమరావతి రాజధాని అని ఇక్కడ అసెంబ్లీ పాస్ చేసింది. ఆయన కూడా అందులో భాగస్వామి. చాలా గొప్పగా మాట్లాడాడు ఆ రోజున. నేను మన రాష్ట్రం చిన్నదైపోయింది, నేను ప్రాంతాల మధ్య విభేదం పెట్టదలుచుకోలేదు, నేను విజయవాడ కేంద్రంగా రాజధాని పెట్టండి, ఎస్ ఐ సపోర్ట్ అన్నాడు. అంటూ కనీసం 30,000 ఎకరాలు అయినా ఉండేలాగా చూడండి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం దురుద్దేశం అని తర్వాత అర్థమైంది. ముందు చాలా మంచి ఒపీనియన్తో చాలా పెద్ద రాజధాని కట్టాలి, మంచి రాజధాని కట్టాలని ఆయన కూడా ఆలోచన అని అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ రోజున నేను అనుకున్నాను. తీరా చూస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో భూములు కాస్ట్ ఎక్కువ, రైతాంగులు చైతన్యం కలిగిన వాళ్ళు, ఆ చైతన్యం కలిగిన వాళ్ళు భూములు ఎవరు అనుకుంటా అని ఉద్దేశంతో చెప్పినట్టు నాకు అర్థమైంది. అయితే ఆయన ఉద్దేశాన్ని మరి కాదు, ఇది తప్పు అని చెప్తూ ఆ ప్రాంత రైతాంగం ముందుకొచ్చి ఇచ్చారు, భూములు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజధాని కోసం ఇచ్చామని వాళ్ళు చెబుతుంటే దీన్ని బలవంతంగా లాక్కున్నారని తప్పుడు ప్రచారం, ఆయన మంత్రులతో ప్రచారం చేపించాడు. అనేక మందిని ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయటంలో ఆయన పాత్ర ఉంది. ఆ ప్రాంతంలో కొంతమంది వైసీపీ నాయకులను రెచ్చగొట్టి చేయటంలో ఆయన పాత్ర ఉంది. వివిధ రకాలైన ఎన్జిఓస్ని తీసుకొచ్చి ఆ ఎన్జిఓస్ ద్వారా వ్యతిరేకంగా చెప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కాదు, తర్వాత బిల్లు వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని కదా. ఇప్పుడు అమరావతి రాజధాని కానీ కాకూడదనే ప్రయత్నంలో నిరంతరం ఉన్నాడు. కానీ అమరావతి ఉద్యమంలో అమరావతి గలం బాగా వినిపించింది, కానీ అమరావతి ఉద్యమంలో శ్రవణ్ గారికి సంబంధించిన గలం బయటకు పెద్దగా కనపడలేదా? అంటే 2 విషయాలు ఇందులో ఏంటంటే, నేను అమరావతి రైతులతో మమేకం అయిపోయి ఉండటం ఫస్ట్ పాయింట్. రెండోది, నేను ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించటం. తెలుగుదేశం పార్టీగా అమరావతి పేట నిర్మాణంలో కానీ అమరావతికి ఏర్పాటులో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉంది, ల్యాండ్ పూలింగ్లో కూడా ఉన్నాం. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, అమరావతి రైతాంగం అందరూ ఏం కోరుకున్నారంటే, ఒక రాజకీయ పక్షంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. అన్ని రాజకీయ పక్షాలు ఇందులో వైసీపీతో సహా, అంటే స్థానిక వైసీపీ నాయకులతో సహా సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ అందరూ, అన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు కూడా అమరావతి ఉద్యమంలో ఉన్నాయి. నువ్వు ఫోర్ ఫ్రంట్లో ఉంటే తెలుగుదేశం ఇది లీడ్ చేస్తుందని అనే ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి నేను వచ్చానంటే ఖచ్చితంగా తెలుగుదేశం, నేను నా నియోజకవర్గ ఇన్ఛార్జే కాకుండా జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను కాబట్టి అది ఖచ్చితంగా తెలుగుదేశం లీడ్ చేస్తుందని ఒక అపోహలు ప్రజల్లో వస్తాయనే ఉద్దేశంతో నేను వెనక్కుండి అన్ని పనుల్లో ఉన్నాను. కానీ ఏంటి తప్పు? తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమంలో ఉండి లీడ్ చేస్తే నష్టం ఏంటి? నష్టం ఏం లేదని నేను అనేక సార్లు చెప్పాను. జనసేన పార్టీగా రాజధాని అక్కడే ఉండాలని మేమే రాజధానిని ప్రపోజ్ చేసాం, మేమే రాజధానికి ముందుండి అన్ని పనులు చేసాం. మేము ఉంటే తప్పు ఏంటంటే మిగిలిన వాళ్ళు దీనిలో రాకపోవటానికి అవకాశాలు ఉన్నాయి. జనసేన వస్తుంది, సిపిఐ, సిపిఎం, బీజేపీ. ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఉన్నారనుకోండి, బీజేపీ ఉంటే రారు. బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ యాజిటేషన్లో పాల్గొంటారు. అలాంటి రాజకీయపరమైన చిన్న చిత్తగా ఆలోచనలు ఉండటాన్ని అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేయలే? నష్టం ఏం చేయలే, ఎందుకంటే మెజారిటీ నేను అన్ని యాజిటేషన్లో ఉన్నాను. బట్ ఫోర్ ఫ్రంట్లో ఉండకుండా వెనకుండి నడిపిస్తూ ఉండేవాడు. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎజెండాగా తీసుకుంది. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మేము మళ్ళీ రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తాం అని చెప్పాలంటే మీరు లీడ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా తెలుగుదేశం పార్టీ వెనకొండి లీడ్ చేసేదంతా తెలుగుదేశం అని తెలుసు. 100% రాజధాని ఇక్కడే డెవలప్ చేయడం తెలుగుదేశం ఎజెండా. తెలుగుదేశం పార్టీకి అది లాభం చేస్తుందేమో, సరే మీరు వెనకున్నా ముందున్న తెలుగుదేశం పార్టీకి లాభం చేస్తుందేమో, కానీ శ్రవణ్ కుమార్ గారికి నష్టం చేసిందా? నష్టం ఏం చేయలే, ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉన్నాను, అందరితో ఉన్నాను. యాజిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి నేను తెలుసు కాబట్టి. యాజిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి మీరు తెలుసు. నేను యాజిటేషన్లో మీరు యాజిటేషన్లో ఉన్నారు, నేను చూశాను, నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. యాజిటేషన్లో ఉన్న చాలా మందికి ఇప్పుడు యాస్పిరేషన్స్ పెరిగిపోయాయిగా.
అది షూర్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలోని ప్రజానీకం కానీ చిన్న చితక నాయకులు కానీ ఎప్పుడు కూడా ఈ టీవీల్లో డిబేట్స్లో ఇంత ఎక్కువ ఎప్పుడు సోషల్ మాట్లాడతలేదు. మీడియాలో కానీ మెయిన్ ప్రైమ్ మీడియాస్లో కానీ ఎప్పుడు రాలా. ఉమ్, వాళ్ళ వాయిస్కి వాల్యూ పెరిగింది. ఉమ్, పెరిగినాక వాళ్ళకి ఆలోచనలు పెరిగినాయి, యాస్పిరేషన్స్ పెరిగినాయి. జరిగినాయి. పెరిగినాక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, అందులో మనం తప్పు పట్టడానికి లేదు. ఉమ్, కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్ అది పార్టీ నిర్ణయాన్ని బట్టి కదా ఉంటుంది. ఉమ్, ఆయన జిల్లాకు అధ్యక్షుడిని, ఆ నియోజకవర్గ బాధ్యుడిని, ఉమ్. పైగా ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారి భక్తులు. చంద్రబాబు నాయుడు ఏకలవ్య శిష్యుడు అనుకోండి. ఉమ్, ఆయన గుర్తిస్తాడు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గుర్తించకపోతే నాకు సీట్ ఇవ్వడు కదా. అవును కదా. సో చంద్రబాబు నాయుడు మీద అచంచల నమ్మకం ఉంది నాకు.